We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదని మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మనం సువార్త చెప్తామంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. And today I want to talk about the secret of manifesting the promises of God. దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో మనం చూడాలంటే వాట్ ఈస్ దట్ సీక్రెట్? మీరు గమనించారో లేదో, ఐ స్పీక్ ఎ వెరీ వెరీ ప్రొఫెటిక్ వర్డ్ ఆన్ ది 31st నైట్. 31వ తారీఖున రాత్రి నేను చాలా ప్రవచనాత్మకమైన మాటలు నేను మాట్లాడాను. దాంట్లో ఐ వాస్ టాకింగ్ అబౌట్ రిపెంటెన్స్. So let me take you to Isaiah chapter 8. యెషయా 8వ అధ్యాయం. Then I want to take different text, but the Lord is reminding me to go back to Isaiah chapter 8. యెషయా 8వ అధ్యాయము. And then I want you to read this powerful words. Verse 12, 12వ వచనం. Or let's read from verse 11, 11వ వచనం నుంచి చదువుదాం. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. Oh, come on, hallelujah. In this 2025, make amendments to walk only in the ways of the Lord. ఈ 2025 సంవత్సరంలో మీరు మీ లైఫ్లో వన్ టైం సెటిల్మెంట్ చూడండి, వన్ టైం ఫిక్సింగ్ ఆర్ వన్ టైం థింకింగ్. అది ఏంటి అంటే ఫిక్స్ యువర్ మైండ్ టు అలైన్ యువర్ సెల్ఫ్ టు వాక్ ఓన్లీ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు దేవుని కొరకు నడుస్తున్నప్పుడు మిమ్మల్ని అవమానపరిచే వాళ్ళు ఉంటారు, లేకపోతే మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని చిన్నగా చూసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని చూసి తక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. లెట్ మీ టెల్ యూ, ఇగ్నోర్ ఎవ్రీబాడీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నా జీవితంలో అన్నీ చూసానని చెప్పను, కానీ నేను దేవుని మహాకృపను బట్టి నేను చాలా చూడటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అవమానించిన వారి ఎదుట మీ తలను పైకెత్తుతాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ విల్ లిఫ్ట్ యువర్ హెడ్ బిఫోర్ ద పీపుల్ దట్ రియల్లీ ఇన్సల్టెడ్ యూ, టాక్ డౌన్ అపాన్ యూ. అండ్ దెన్ మిమ్మల్ని మీకు ఏమన్నా అనుకోండి, ఇంక నేను ఎక్కువ వర్డ్స్ యూజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ లివింగ్ దేర్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడే జీవిస్తూ ఉంటారు. దే లివ్ ఇన్ దట్ ప్లేస్. లెట్ మీ టెల్ యూ, డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్. డోంట్ లివ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పీపుల్స్ రిప్రోచెస్. అంటే మనుషుల యొక్క తృణీకారము, మనుషులు ఏమేమి చేశారు మీ లైఫ్లో ఆ హర్ట్స్లో జీవించొద్దు. That's about the people. And then don't live in the weaknesses of your flesh. మీ శరీర సంబంధమైన వీక్నెసెస్లో కూడా జీవించొద్దు. లెట్ మీ టెల్ యూ, మీరు దేవుని కొరకు జీవించలేరు. అందరు చూస్తున్నారు నన్ను? మళ్ళీ చెప్తున్నాను, లౌడ్ అండ్ క్లియర్. యూ కెనాట్ లివ్ ఫర్ గాడ్. నౌ ఐఎమ్ గెటింగ్ ఇట్. అందరు చూసారు? అందరూ ఏంటి పాస్టర్ గారు కరెక్ట్గా చెప్తున్నారు? కరెక్ట్గా చెప్తున్నాను. అంటే నేనేం చెప్తున్నానంటే మీరు దేవుని కొరకు జీవించలేరనే చెప్తున్నా. మరి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను? ఇట్స్ క్రైస్ట్ ఇన్ యూ, ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీరు జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు. జీవించుచున్న జీవితము క్రీస్తు నా యందు జీవించున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్న క్రీస్తు యేసునందలి విశ్వాసము మూలముగా జీవించుచున్నాను. హల్లెలూయా. ఈ చిన్న కనెక్షన్ చాలా మంది మిస్ అయిపోయి వాళ్ళ తలలు బాదుకుంటూ ఉంటారు. Every time they fail, they break their head, they bang their heads. Let me tell you, dear saints, you cannot live a Christian life by your own strength. You're too weak to live.
కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను జీవించకూడదని చెప్తున్నాను? నో, ఎలా జీవించగలవో చెప్తున్నాను. అది ఎలా జీవించగలవు అంటే బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. నన్ను బలపరచువాని యందు. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ నాట్ యువర్ స్ట్రెంగ్త్, నీ బలము కాదు. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన బలపరుస్తున్నాడు కనుక అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఎస్, ఐ లేబర్డ్ మోర్ దెన్ యూ ఆల్. మీ అందరికంటే నేను ఎక్కువ శ్రమపడి పనిచేశాను. వై? బికాస్ ఆఫ్ ద గ్రేస్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ సైడ్ మీ. నాలో పనిచేస్తున్న ఆయన కృపను బట్టి. సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ టైమ్ యూ థింక్ యూ కెన్ వాక్, సీ, డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, లుక్ ఇన్ టు ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసయ్య ముఖంలో నుంచి జీవించాలి. మన విశ్వాసం మనకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. Samuel David translation says యేసు వైపే చూచుచు. Come on, hallelujah, hallelujah. No distractions. Come on, hallelujah. Oh, చాలా మంది, many people get easily demotivated, easily disturbed, easily చాలా ఈజీగా వీక్ అయిపోయి అక్కడ నేను చేయించలే, నేను చేయించిన, నేను మళ్ళీ అరే అది అందరికీ తెలుసు కదా. Come on, everybody knows. You know, the devil knows. పెళ్ళైతే your wife knows. Come on, అవునా కదా? ఎవ్రీబడి నోస్ దట్ యు ఆర్ వీక్. అందుకని నేను చేయాలి? నేను ఇదే అంటున్నాను, నేను చెప్తున్నాను, మీ ఏదైతే బలహీనమైన మనిషి ఉన్నాడో ఆ మనిషిని ఒకసారి ఇలా తీసి పక్కన పడేసి అది చచ్చిపోయాడని చెప్పాలి. This person is crucified, సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు the person that you need to embrace and put on is the person in Christ Jesus. Hallelujah, hallelujah. మీరు ధరించవలసిన వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు యేసు నందు సృష్టించబడిన నూతన సృష్టిని ధరించాలి. హల్లెలూయా. See, ఇది మెంటల్గా తెలుసుకోవటం కాదు. దిస్ మస్ట్ బికమ్ రెవల్యూషన్ ఫర్ యూ. ఇది ప్రత్యక్షత అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో భౌతికంగా పుట్టిన ఈ వ్యక్తికి అది సాధ్యమవుదు, కానీ దేవుని ఆత్మ మూలముగా పుట్టిన వ్యక్తికి సాధ్యమవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. Are you all here with me? So Christianity is embracing that life. క్రైస్తవ్యము అంటే ఏంటి అంటే ఆ శక్తి కలిగిన ఆ జీవితాన్ని గట్టిగా హత్తుకోవటమే క్రైస్తవ్యం. Amen, hallelujah. Every time the devil tells you are weak, yes I am weak, immediately అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, I am strong. When I am weak, I am strong. అదకు అర్థం అవ్వలేదు. When I am weak, I am strong అంటే yes I am weak. Samuel David is weak, but Samuel David Abraham, come on, hallelujah, hallelujah. Now మీకు అందరికీ అర్థం అవ్వాలి. If you can listen, who is Samuel David Abraham? Abraham is my father's name. Come on, hallelujah, 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 hallelujah. డేవిడ్ ఏమో మా తాతయ్య పేరు పెట్టారు, మా డాడీ. దేవుడేమో అబ్రహాం పేరు పెట్టాడు, మా డాడీ, మా తాతయ్య పేరు. Come on, hallelujah. Come on, hallelujah, hallelujah, hallelujah. You're born of the family of Abraham. So when I am weak, immediately I don't look at my weak self, I look at my strong self in Christ Jesus. I am strong. Hallelujah. Let the weak say, I am strong. Now let the poor say, I am rich. Here Adam is cursed, Adam is poor, but Abraham, come on, hallelujah. అబ్రహాం యొక్క ఆశీర్వచనం అన్య జనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి ఆయన మనల్ని విమోచించాడు. హల్లెలూయా. ఆయన క్రయము చెల్లించి మనలను దీవించాడు. మన ఊరికినే దీవించబడలా. You are blessed. So don't beat yourself to be blessed. Hallelujah.
మీరు దీవెనలు చూడటానికి మిమ్మల్ని మీరు బాధేసుకోవద్దు. జస్ట్ చేంజ్ యువర్ నేమ్స్. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ఎ వెరీ పవర్ఫుల్ థాట్. కొంతమందికి కొంత బ్రాండింగ్ ఉంటుంది. ఇదివరకు చిన్నప్పుడు ఉడిపి హోటల్ ఉండేవి. ఈజ్ ద ఉడిపి స్టిల్ హియర్? మా ఫ్రెండ్స్ ఉడిపి హోటల్ రన్ చేసేవాళ్ళు. దే కమ్ ఆల్ ద వే ఫ్రమ్ మైసూర్. దే డోంట్ యూజ్ ఆనియన్స్. అరే రే 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 రే, తెలుసా తెలీదా మీకు? సో ఉడిపి హోటల్స్ వర్ నోన్ ఫర్ దేర్ క్లీన్లీనెస్, దేర్ హైజీన్ and their taste. కాకపోతే they put lot of ghee. అవునా కదా? మీరు ఎవరు ఇప్పుడు వెళ్ళి ఎత్తుకుతారేమో స్విగ్గీలో వేర్ ఇస్ ద ఓడిపి. యూజువల్లీ అది ఫ్యామిలీ బిజినెస్. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య స్టార్ట్ చేస్తుండొచ్చు, ఇంటికి ద ఫాదర్ స్టార్ట్ ఈ. సో ఒక రోజు నేను ఎట్లాగో ఎట్లాగే సర్వీస్ అయిన తర్వాత అప్పుడు మా నాన్నగారి దగ్గర పరిచయం చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తే, అక్కడికి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తమ్ముడు చేసి అన్న 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 ఏంటి పలానా, ఓకే ఓకే ఇది మా హోటలే అన్నా, ఓకే దట్స్ హౌ ఐ కమ్ టు నో. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ హోటల్ పెట్టి చదివేస్తూ ఉంటే వీళ్ళ ఫ్యామిలీ నేమ్, దే హ్యావ్ దట్ థింగ్ ఇన్ సైడ్, దే కీప్ రన్నింగ్ ద హోటల్. Come on. Which are the biggest retailers of clothes or the Sikh community? మీకు తెలుసా తెలీదా? మీకమ్మో మీకు చాలా జ్ఞానం చెప్పేస్తున్నట్టున్నాను నేను. రైట్, మన లైన్లోనే ఉంటారు. ఈ లైన్లో మీరు నడిచినందుకన్నా మీరు కూడా ఏమన్నా పెట్టాలి. పెట్టలేరు. ద థింగ్ ఈస్ యూ నీడ్ టు చేంజ్ ద నేమ్. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. It's about getting into the family. Amen. Hallelujah. Hallelujah. Right or wrong? అవునా కదా? అట్లాగా ఒక్కొక్క బిజినెస్ సర్టెన్ ఫ్యామిలీ నేమ్స్, సర్టెన్ ఫ్యామిలీ. Amen. Hallelujah. అట్లాగే దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు? ఫ్యామిలీ మార్చేసాడు. Oh, hallelujah. Hallelujah. దేవుడు ఆయన రక్తము వలన మనల్ని విమోచించి మనల్ని అబ్రహాము యొక్క వంశంలోనికి చేర్చాడు ఆయన. Come on, hallelujah. So the easiest way for you to become blessed or rich is marry a rich person. Actually, I'm talking about the woman. Amen, hallelujah. So దూరస్తులమైన మనము, శత్రువులమైన మనలను, బలహీనులైన మనలను ఆయన తీసుకెళ్ళి సృష్టికర్త యొక్క భార్యగా చేసుకున్నాడు ఆయన. దట్ ఈస్ ఐజియా 54. నేను దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటలే చెప్తున్నాను. ద లార్డ్ ఈజ్ యువర్ మేకర్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఐజియా 53 ఏమో ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, అండ్ దెన్ 54 ఈజ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ రిడెంప్షన్. చదువుదాం వచ్చిన నీ భర్త సృష్టికర్త అన్నమాట. ఎన్నో వచ్చిన సిస్టర్, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓ కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. అంటే మన పేరు వెనకాల ఏం రావాలి? అది చెప్తే తట్టుకోలేరు. అందుకే నేను అబ్రహాంతో వదిలేస్తున్నా. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూజువల్గా భార్య పేరు వెనకాల భర్త పేరు పెడతారు. ఇప్పుడు పెట్టుకోవట్లేదులేండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే వీళ్ళింటి పేరు పెడుతున్నారు, వాళ్ళ ఇంటి పేరు కూడా పెట్టుకుంటున్నారు. ఏమే రైట్ రాంగ్? ఇప్పుడు మార్చుకుంటున్నారు కొంతమంది మార్చుకోవట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే రెండు కలిపి పెట్టుకుంటున్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు సిస్టర్స్కి రెండింటి పేర్లు ఉంటున్నాయి, బ్రదర్కి ఒకటే ఉంటుంది. అసలు నిజంగా ఇంత అన్యాయం ఎక్కడ ఉంటుందా? ఈ మగజాతికి జరిగే అన్యాయానికి నేను ఒక సమితి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు సపోజ్ భర్త బాగున్నాడు అనుకోండి, ఆ ఇంటి పేరు చెప్తారు. హలో, భర్త కొంచెం అటు ఇటు తేడా ఉన్నాడు అనుకోండి, ఈ ఇంటి పేరు చెప్తారు. సపోజ్ ఇద్దరు పోటాపోటీగా ఉన్నారనుకోండి,
కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండు కలిపి తోడేస్తారు. సో సైన్యంలోకి అధిపతి యెహోవా అని పేరు. అది భర్త కబుక్కుని మనం ఏమనుకుంటున్నాం అంటే, కబుక్కు దేవుడు మన భర్త అంటే సిలువల మీద అయినట్ల గాంధీనగర్లో ఉన్న విగ్రహం. నో. సో అది కాదమ్మా. See, the picture of your husband is he is the God of angel armies. Come on, hallelujah. Hallelujah. సైన్యములకు అధిపతి యెహోవా అనే ఆయనకి పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, ఆ సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అరే, ఒక్కొక్కరు దీన్ని 10,000 ఇంపోజిషన్ రాయాలి. దీన్ని ఎప్పుడు దాకంటే మీ బ్లడ్లో ఉన్న ప్రతి సెల్ బ్రేక్ అయిపోయి మీకు బ్లడ్ టెస్ట్ చేస్తే వచ్చిన కనిపించాలి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సజీవమైనదే, బలమైనదే. For the word of God is quick and sharper, powerful and sharper than any two-edged sword, piercing even to the ascender of spirit and soul. Hallelujah. ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం యొక్క తలంపులను, ఆమేన్, ఆలోచనలు శోధించున్నది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రాణాత్మ దేహములను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు. ఈ పేరు అక్కడ దాకా దూరాలి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. See, may the word of God penetrate to that depth. Come on, hallelujah. దూరుచు. హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు శోధించు. మీ హృదయంలో మీ తలంపు రాగానే ఇమ్మీడియట్గా when I am పూర్ణంగా, no, I am rich. Come on, hallelujah. When you are sick, no, I am healed. Come on, hallelujah. సో మిమ్మల్ని రోడ్డు మీద అన్ని మీ దగ్గర నుంచి సాతాను దొంగిలించి, ఇంకా చెప్పాలంటే ఇఫ్ యు ఆర్ స్ట్రిప్డ్ నేకెడ్ from all the wealth, from all the health, from all the power, అన్ని యోబు దగ్గర నుంచి తీసేసుకొని ఇలాగా దిగంబరిగా జీవితం మిమ్మల్ని నిలబెట్టిన, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఐడెంటిటీ, మీకు ఈ ఐడెంటిటీ మీ లోపల, మీ రక్తంలో ఉంటే, ఓ కమ్ ఆన్, హల్లెలూయా, యువర్ కండిషన్ క్యాన్ బి రెస్టోర్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ మునుపటి స్థితి కంటే కడపటి స్థితి మహిమకరమైనదిగా అది రెస్టోర్ చేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. And this is very, very powerful. And today what I am trying to say is some of the most powerful thing. నేను దీన్ని ఎలా డ్రైవ్ చేయాలో నాకు I am trying to do my best. So verse 11 వచ్చిన ఐజియా చాప్టర్ 8 8వ అధ్యాయం 11వ వచనం. ఈ జనుల మార్గమున నడవకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుక్రవారం చెకోడీలు తినకూడదు, శనివారం నువ్వులు తినకూడదు, సోమవారం అరిసెలు తినకూడదు. ఐ మీన్ ఒక్కొక్కరికి ఒకటి. And that everybody have their own ways of living life. And then చాలా మంది మనుషులు సంతోషపెట్టడానికి they have a dual life. ద్వంద్వ జీవితం. చాలా మంది they are giving themselves to the ways of the world. Let me tell you, please, I am telling you, you stand separate. Hallelujah. ప్రత్యేకమైన జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరు ఎవరన్నా ఫూల్ అనుకోనియండి, ఏమన్నా అనుకోనియండి, ఏదైనా చేయనియండి, నో, మిమ్మల్ని పిలవటం మానేనియండి. కమ్ ఆన్, హల్లెలూయా. I pray in the name of Jesus that your heart would be established to only follow the ways of God. Come on, hallelujah. మీ హృదయము స్థిరపరచబడును గాక. Amen, hallelujah.
యెహోవా బలముగా. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. అసలు దేవుడు మామూలుగా చెప్తేనే చాలా బలమైనది, ఆయన బలంగా చెప్తే ఇంకా బలమైంది. దేవుడు కొన్ని బలంగా ఎందుకు చెప్తాడు చెప్పమంటారా? అక్కడ అపాయం ఉంది కాబట్టి ఆయన బలంగా చెప్తాడు. కొన్నిసార్లు పిల్లలు బయటకు వెళ్తుంటే తల్లిదండ్రులు గట్టిగా అరుస్తారు, రైట్ దొరయ్యా, అదేంటి మమ్మీ ఏంటి అలా వస్తుంది? ఎందుకంటే డోర్ వేయాలి అప్పుడు. కమాన్, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు డోర్ వేయటం ఇక్కడ నేర్పించారు, కార్లు వేయటప్పుడు డోర్ తీస్తాడు. ఇదివరకు చిన్నప్పుడు మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎక్కడ ఫుట్బోర్డ్ దగ్గరికి వెళ్తారని కంగారు పడిపోయేవాళ్ళు, అవునా కదా? ఆఖరికి ఈ ట్రైన్లోకి వెళ్తే వాష్రూమ్లు కూడా పంపించేవాళ్ళు కాదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళినది ఊగుతూ ఉంటుంది, గబుక్కు దాంట్లో పడిపోతారేమోనని. అరే రే, మీకు జీవితం ఎంత స్పష్టంగా నేను 90s తీసుకెళ్తుంటే మీరు ఎవరు ఎంతమంది చనిపోయారు అట్లాగా. ఏది డోర్ దగ్గరికి వెళ్ళిపోయి జారిపోయి అక్కడ మెట్ల దగ్గర కూర్చొని. హారబుల్ స్టోరీస్, రైట్ ఆర్ రాంగ్? సో ఇఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ సంథింగ్ లౌడ్ అండ్ క్లియర్, దట్ మీన్స్ దెర్ ఈస్ గ్రేట్ డేంజర్. భయంకరమైన అపాయం ఏదో ఉంది. సంథింగ్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. మీరు ఒకటి నమ్మాలి, అది ఏంటి అంటే దేవుడు, గాడ్ ఈజ్ continually desiring for your well-being. దేవుడు కంటిన్యూస్గా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మనము మన పిల్లలు ఎంత సుఖంగా ఎంత సురక్షితంగా ఉండాలనుకుంటున్నామో దానికి కొన్ని కోట్ల రెట్లు మనము సంతోషముగా సుఖముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. You must have at least that minimum faith to follow the words of God. కనీసం అంత చిన్న విశ్వాసం అన్న ఉండాలి దేవుని వెంబడించేటప్పుడు. Amen. Hallelujah. And then here it says, ఏమని రాయబడిందంటే, నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. అమ్మో, గద్దించి. యెహోవా బలముగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. See, if God has spoken something very strong, that means He knows something there. Amen. Hallelujah. Hallelujah. And then the next words, తర్వాత వచనం, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు. బందుకట్టు, దీన్ని ఏమంటారంటే బందుకట్టు. ఆయన ఇకంత లీగలిజం, ఇది ఎంత స్ట్రిక్ట్గా పెట్టేస్తున్నారు, ఇది అసలు నాకు ఫ్రీడమ్ లేదు, నాకు బోర్ కొట్టేస్తుంది. ఈ మధ్య పిల్లల లాంగ్వేజ్ అది, నాకు బోర్ కొట్టేస్తుంది అన్నప్పుడు మూతి పగలగొట్టాలనిపిస్తుంది, బోర్ కొట్టకుండా. ఎవరికైనా కోపం వస్తుందా అంటే మీకే చెప్పాను అర్థం. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి, ఇప్పుడు పిల్లలుగా అనుకుంటున్న పెద్దోళ్ళకి కూడా. ఆమేన్. కొంతమందికి వయసు పెరిగింది కానీ మైండ్ పెరగదు. ప్రతీది బోరే, ఆఖరికి చేసుకున్న ఆయన కూడా బోరే. లెట్ మీ టెల్ యు, ఆయన బోరు కొడితే మీరు కొట్టమాకండి బోర్ ఆయనకి. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినును కాక. కమాన్, హల్లెలూయా. బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే మీరు అనుకున్నది చెప్తున్నాను నేను. ఇఫ్ యూ స్టార్ట్, మీరు బోరు కొట్టడం ఆపేస్తే ఆయన బోరు కొట్టడం ఆపేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఒకరు సెల్ ఫోన్ ఇద్దరు సెల్ ఫోన్స్ చూడటం మానేసేసి ఇద్దరు ఫేసెస్ చూసుకోవటం స్టార్ట్ అవుతుంది అప్పుడు. ఆమేన్. ఎవరు మాట్లాడట్లా? ఈరోజు నా జీవితం అంతా నాశనం అయిపోయే కారణం సగం స్మార్ట్ ఫోన్స్. Come on, let's read it.
బందుకట్టు ఈ అనుకొనకుడి. ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి. వారు భయపడు దానికి భయపడకుడి. దాని వలన దిగులు పడకుడి. శనివారం నువ్వులు తినకూడదు, శుక్రవారం కజ్జికాయలు తినకూడదు, సోమవారం చింతపండు, కొన్ని బోల్డ్ ఉంటాయి. ఆఖరికి కొంతమంది ఏం చేస్తారంటే, అంటే పొద్దున్నే లేచి ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో కూడా వాళ్ళు దెర్ ఇస్ సంథింగ్ రైట్ రాంగ్. అవునా కదా? అమ్మ ఏమైపోద్దో ప్రతిదీ. ఇప్పుడు 11:24 అయింది కదా, 11:24, 29 సెకండ్. ఐ డోంట్ ఎంకరేజ్ అది, కానీ నాకు అప్పుడు అనిపిస్తుంది అది పెడితే బెటర్ ఏమో, కానీ ఆ టైం కన్నా పెళ్లి కూతురు రెడీ వస్తుంది. హైదరాబాద్లో ఎస్పెషల్లీ ట్రెడిషనల్ చర్చెస్లో జరిగే పెళ్ళిళ్ళు ½ అన్ అవర్ లోపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాకపోతే తాళం వేసుకుని వెళ్ళిపోతారండి పాస్టర్. తెలుసా మీకు? సీరియస్గా. ఇప్పుడు సపోజ్ కార్డులో 4 o'clock అని వేసారు అనుకోండి, 4:30 లోపు రాకపోతే తాళం వేసుకొని ఎంత ఇదైనా సరే చేసే చెట్లో ఎనీబడి నో అది చేయరండి. ఆయన వెళ్ళిపోతాడు. He will remove the cassock and then he will leave. అదే మనం వెళ్ళాం అనుకో, పాస్టర్ గారి మీద సింహంగా వేస్తాను, ఎందుకు వెళ్తాను? పాస్టర్ గారికి అది వెనకాల బోర్డు దగ్గర అక్కడ మేము హోలీ స్పిరిట్ ప్రేయర్ మేము కాను. పాస్టర్ గారు అక్కడ ఎవరని దీవెనలు అని చెప్పి పాడి 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 పరిశుద్ధ పరిశుద్ధ పాడి అది కాస్త కానీ ఆ టైం పెడితే రాత్రి 3 గంటల కన్నా పెళ్ళికూతురు నిద్రపోతున్నా సరే కట్టేయాలి. అప్పుడు ఆ టైంలో మేకప్ ఆర్టిస్ట్ జుట్టు లేపుతూ కమాన్ ఇంకా కెమెరా వాళ్ళు, పెళ్ళి అంటే కెమెరా వాళ్ళే కదా, కింద నుంచి గాలి పెడుతూ అటు మధ్య వాళ్ళిద్దరి మధ్యలో కింద పడుకొని పైన ఇట్లా పెట్టి అసలు ఎంత ఎంత విచారం అంటే, ఏదైనా డీల్ సెట్ చేద్దామంటే ఈ 30 రోజులు ఏం కొనకూడదు, ఏం తినకూడదు, ఏం అమ్మకూడదు, ఏం కొనకూడదు. సో అటు రాడు. పీపుల్ వాళ్ళు భయపడే వాటికి మీరు భయపడకుడి. రెడ్ చొక్కా వేసుకోకూడదు, అదే వేసుకొని వెళ్తాను నేను. కమ్ ఆన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా అని చెప్పి మనల్లో కూడా ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు. పాస్టర్స్ మీటింగ్ కావాలని బ్లాక్ షర్ట్ వేసుకెళ్ళేవాళ్ళు అప్పటిదారు ఊట్నే. అఫ్కోర్స్ ఇప్పుడు నేను మా మమ్మీ మన ఫోన్ చేసి, నాన్న వైట్ సూట్లో భలే ముద్దుగా ఉన్నావు నాన్న, ఎందుకంటే మా మమ్మీస్ డ్రీమ్. నేను అప్పుడు వేసుకోవట్లా. ద రీజన్ ఐ వాంటెడ్ టు వేర్ ఇస్ జస్ట్ బికాస్ ఐ వాంటెడ్ టు వేర్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, మనము ఏవి కట్లు ఏవి మెట్లు. చాలామంది ఏమనుకుంటారు, ఇవన్నీ వేసే సంథింగ్, అది 1 meal ఫాస్టింగ్, మన దేవుడు మనం 1 meal ఫాస్టింగ్ ఎందుకు చేయాలి? అమ్మ అవి కట్లు కావు, అవి మెట్లు. దే ఆర్ స్టెప్స్ టు బ్రేక్ బాండేజెస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో 20 అధ్యాయాలు చదవాలా, అమ్మో అమ్మో అది బాండేజ్ అనుకుంటారు. కొంతమంది చర్చి రావటమే బాండేజ్ అనుకుంటారు, వాక్యం వింటమే బాండేజ్. ఈ కొంతమందికి నిజంగా లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి తేడా తెలియదని ఎందుకు అన్నారా? దేవుని యొక్క వాక్యంలో యోనా పంపించినప్పుడు నినివే పట్టణం గురించి ఎందుకు మాట్లాడారు ప్రభు అట్లాగా అనిపిస్తుంది. సమ్ పీపుల్ డు నాట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ లెఫ్ట్. దే డోంట్ నో వాట్ ఈస్ లీగలిజం అండ్ వాట్ ఈస్ ఫ్రీడమ్. వాళ్ళు భయపడు వాటికి, నువ్వు భయపడొద్దు. వారు ఏవి కట్లు అని చెప్తున్నారో అవి కట్లు అని అనుకోవద్దు. ఇట్స్ నాట్ కాన్స్పిరసీ. గాడ్ డజంట్ కాన్స్పైర్ ఆన్ యూ. కమ్ ఆన్, హల్లెలూయా. మీ మీద దేవుడు కుట్రపడ్డి, దేవుడు ఏదైనా వద్దని చెప్తే వద్దు అంతే. నెవర్ క్వశ్చన్ హిమ్ బ్యాక్. ఎందుకు అని క్వశ్చన్ చేయొద్దు. విశ్వాసికి అవిశ్వాసికి
పాలు లేదు అంటే జోడు లేదు అంటే జోడు లేదు. ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండకూడదు అనేది మీకు నెక్స్ట్ అండ్ డిపెండ్స్ అపాన్ ద డెవిల్ యువర్ గెటింగ్ ఇన్ టు యువర్ లైఫ్. అదే పెద్ద దయ్యం అనుకోండి, తొందరగా తెలిసిద్ది. చిన్న దయ్యం అనుకోండి, మీతో ఉండడం వల్ల పెద్దగా అవుతుంది కదా, అప్పుడు కొంచెం లేటుగా తెలుస్తుంది. రియల్లీ పెళ్ళయి 3.5 నెలలకి అందరు డివోర్స్ అంటున్నారు. ఫర్గెట్ అబౌట్ 1 year. అదే బాగా కుక్ చేసి అసలు ఈయన వల్ల నాకు సంతోషం లేదు, ఇద్దరు కలిసి పట్టణ అవుతుంది ఇద్దా ఉంటారు. లెట్ మీ టెల్ యూ, దిస్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ దీస్ డేస్. forget about marriage. What about other things? What the word of the Lord is saying. దేవుని యొక్క వాక్యం మీకు ఏమి ఆయన మాట్లాడుతున్నాడో, ఐఎమ్ టెల్లింగ్ యూ డియర్ సెయింట్స్, యూ హోల్డ్ ఆన్ టు దట్. యువర్ మ్యారేజ్, యువర్ లైఫ్, యువర్ ఫైనాన్సెస్, మీకు జీవితానికి సంబంధించిన ప్రతిదీ కూడా బంగారం అయిపోద్ది. Hallelujah. Hallelujah. And the next word says, తర్వాత వచ్చిన ఏమని రాయబడిందంటే, the next word says, సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. Oh, hallelujah. 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 I will tell you, the English Bible is very, very powerful. English Bible చాలా powerful గా ఉంది. ఏమని రాయబడిందంటే, it is the Lord of hosts whom you shall regard as holy. Holy అంటే మనము the best thing, best word ఏం చెప్పాలంటే a higher rank అని చెప్పాలి. That's what it is. అంటే మనం ఎవరైనా సాటిస్ఫై చేయాలి అంటే ఆయన మాత్రమే, ఇక వీళ్ళెవరు కాదు. He is holy, he is of a higher rank. Amen. Hallelujah. నేను పరిశుద్ధుడు, నేను మహాగణుడను, మహోన్నతుడును. చదివాం కదా, నేను ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అయితే విరిగిన వాని హృదయము, నలిగిన వాని హృదయమును ఉత్తేజపరచటానికి నేను వాని యొద్ద నివసించెదను. Hallelujah. Is a higher rank. Holy అంటే అర్థం ఏంటంటే, see, you cannot tell it is a higher rank. నిజంగా పరిశుద్ధత అన్న మాట మనం యుగ యుగాలు కూడా డిస్కవర్ చేస్తూనే ఉంటాం. Actually, the descriptions in Isaiah 6 we could not understand. అది ఏంటంటే, సపోజ్ మీ ఎక్కడ బయట ఫైర్ వస్తుంది అనుకోండి, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా చూసినప్పుడు మంట వస్తుంది, లేకపోతే ఎలాగ అరుస్తామో అట్లాగా దూతలు చూసి ఆయన పరిశుద్ధుడు అని పరిగెత్తుకుంటూ దూతలు వచ్చేస్తారు, కెరూపులు ఆయన పరిశుద్ధుడు అని ఇట్లాగా వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు ఇలాగ వాళ్ళు అన్ని కవర్ చేసుకొని they were flying and they saying he is holy, he is holy, he is holy. Come on, see. That is the kind of sound there. భయపడిపోయారు. The angels, a certain order of angels. Now here is the secret. ఇది భయంకరమైన సీక్రెట్. అది ఏంటి అంటే, see, it is the Lord of hosts whom you should regard as holy, and he shall be your fear. మన భయము ఏంటి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద ఇది ఎక్కడికి అయింది, అది కూలిపోద్ది, అది కాదు భయం. నీ భయం ఎవరై ఉండాలంటే దేవుడు. అమ్మ పిల్లలు, మీరు ఎక్కడికి చదువుకోవడానికి వెళ్ళినా సరే పిచ్చి నాటకాలు వేస్తే తల్లిదండ్రులు తెలియదు అనుకుంటున్నారేమో. వాళ్ళు ఎంత మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు. బట్ కమాన్, ఐఎమ్ టెల్లింగ్ యూ, దేర్ ఆర్ ఐస్ దట్ సర్చ్ ది ఎర్త్ టు అండ్ ఫ్రో, దట్ ఆర్ వాచింగ్ యూ. మీ తల్లిదండ్రులు దే మే నాట్ బి సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాళ్ళకి స్నాప్చాట్ తెలియపోవచ్చు, వాట్సాప్ తెలియపోవచ్చు, ఆల్ ద కరెంట్ టెక్నాలజీ వాళ్ళకి ఏం తెలియపోవచ్చు. యూ కెన్ ఫూల్ ఎవ్రీబడి. బట్ లెట్ మీ టెల్ యూ, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ మస్ట్ వేర్ ద ఫియర్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ గార్మెంట్ ఓవర్ యూ.
హల్లెలూయా. దేవుని భయమును మీరు వస్త్రముగా ధరించారు. సో దేవుని భయం అంటే అదేదో ఆయన కొడతాడు, ఆయన అలా చేస్తాడు, అది కాదు. సో దానికంటే మించినది. మన నూతన నిబంధనలో ఉన్నాం. మనుషులు ఆయన యందు భయభక్తులు నిలిపినట్లు ఆయన దగ్గర క్షమాపణ ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. మనుషులు ఆయన యందు, హల్లెలూయా, 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 నిన్ను ఎంతో క్షమించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అనదర్ పార్ట్. ఆయన భీకరుడు. ఆమేన్. ఆయన శక్తివంతుడు. అంత గొప్పవాడయ్యండి, హి టుక్ కేర్ ఆఫ్ యు. హి హాస్ షోడ్ యు మెర్సీ. యు బెటర్ బిహేవ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. I'll continue in the next series. అదేంటంటే there is something called the spirit of the fear of the Lord. దేవుని దగ్గర నుంచి అడగాలి. అదేంటంటే the spirit of, ఆయన యందు భయభక్తులు నిలిపే ఆత్మని దేవా నాకు అనుగ్రహించు తండ్రి అని అడగాలి. ఇట్ ఇస్ స్పిరిచువల్ థింగ్. భయపడటం అంటే ఇప్పుడు there is ఒక గౌరవపూర్వకమైన భయము. ఆమేన్, హల్లెలూయా. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన మాటను గురించిన భయము, ఆయన శక్తి, ఆయన ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరికి చెప్పాలి, నాకెవడు సరిపోతాడు, నేను ఎవరికి చెప్తున్నా? ఓ బాయ్, ప్లీజ్ 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 ప్లీజ్, you should never ever talk that kind of language. ఎందుకంటే ఐఎమ్ గివింగ్ ఎ సీక్రెట్ హియర్, ద పవర్ఫుల్ సీక్రెట్. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఎవరు ఆయనకి భయపడతారో, సో మీరు భయపడవలసిన వాడు ఆయనే. హీ షాల్ బీ యువర్ ఫియర్. భయపడవలసిన వాడు కూడా కాదు, భయం అంటే ఆయన అయి ఉండాలి. అంటే మీరు ఏదైనా భయపడితే ఆయనే. అండ్ దెన్ మీరు దేని గురించి దిగులు పడితే, ఎవరి గురించి దిగులు పడాలంటే ఆయనే. అసలు ఈ మాట నాకు అర్థం అవ్వాలి. అంటే మీరు మీ అప్పుల కోసమో, మీ జబ్బుల కోసం వాటి గురించి దిగులు పడాల్సిందే. దేవుని ఇచ్చిన వాగ్దానము, వాక్యం మీరు నెరవేర్చలేకపోతే దాని గురించి దిగులు పడాలి. కమ్ ఆన్, హల్లెలూయా. చర్చికి లేట్గా వచ్చితే దాని గురించి దిగులు పడాలి. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే దాని గురించి దిగులు పడాలి. దేవుని కొరకు ఏదైనా చేయలేనిది ఏదైనా ఉంటే మీరు దాని గురించి దిగులు పడి దాని గురించి పశ్చాత్తాపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దిగులు ఏమై ఉండాలంటే దేవుని యొక్క వాక్యమును నేను నెరవేర్చలేకపోయేనే. పైన వచనంలో చదివాం కదా ఇందాక, వాట్ హీ సెడ్, ఆయన మార్గముని నడుచుకోలేకపోయినా దాని గురించి దిగులు ఉండాలి మనకి. అరే 2024 సంవత్సరం దాకా నేను సరిగ్గా ప్రార్థన చేసుకోలేదే, సరిగ్గా దేవుని మందిరానికి రాలేదే, లేకపోతే సరిగ్గా నేను దేవుని సన్నిధిలో కనపడలేదే, లేకపోతే దేవునికి మ్యాక్సిమం ఆయన నాకు ఎంత గ్రేస్ చూపించాడో దానికి కొలమానం వేస్తే, ఆయన చూపించిన కృపకి నేను చేసిన దానికి ఇది ఇస్ అ ఫాల్స్ బ్యాలెన్స్. ఆయన కృపేమో ఎక్కువైపోతుంది, త్రాసులో నేను చేసేదేమో చాలా తక్కువ అయిపోతా ఉంది. సో దాని గురించి దిగులు పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తే ఏమైందని చెప్పంటారా? అమ్మో ఈ మాట, దిస్ యూ మస్ట్ నెవర్ ఎవర్ ఫర్గెట్. ద లార్డ్ విల్ బికమ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆర్ యువర్ శాంక్చురీ. తర్వాత వచ్చిన అప్పుడు ఆయన he shall become your sanctuary. He will become a sanctuary. Oh come on, hallelujah, hallelujah. He shall become a sanctuary. నాకు ఈ మాట చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఆయన మన నివాస స్థలముగా అయిపోతాడు. ఆయన పరిశుద్ధ స్థలం, ఆయన నివసించే స్థలం. ఇన్ అదర్ వర్డ్స్ ఇంకా చెప్పాలంటే మనము ఆయనలో జీవించటం ప్రారంభిస్తాం. Oh boy, hallelujah, hallelujah. The Lord shall become a sanctuary. He shall become a sanctuary. Amen. Hallelujah. 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 Oh, you're not excited. మీకు నిజంగా ఎక్సైట్ అవ్వలేదు. దేవుడు మీకు విల్లా అయిపోతాడు అంటున్నాడు ఆయన. Oh, come on. Hallelujah. 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 ఓ నాకు సొంత ఇల్లు లేదు, నాకు అది లేదు, ఇది లేదు అనుకుంటే బాధపడుతున్నారేమో. మేబీ నేను దీనికి డబ్బులు కట్టలేదు. నో 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 నో, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. Make God your dwelling place. Make God your sanctuary. Oh, come on, hallelujah. నేను దీని గురించి మాట్లాడుతుంది. The presence and the promise.
why it is important to make God as a sanctuary. ఎందుకని దాన్ని నేను, if I have to tell, see, when the Holy Spirit is opening this, it's really reinstalling or reigniting the fire inside me. దేవుని యొక్క సన్నిధి మనము క్రియేట్ చేయాలి. అది ఏంటి అంటే, see, the presence of God is the womb for the formation of the promise. దేవుని యొక్క వాగ్దానం అది నిర్మించబడటానికి దేవుని యొక్క సన్నిధి అదేంటంటే గర్భం లాంటిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో నుంచి ఏదైనా బయటికి రావాలంటే యు గెట్ ఇన్ టు ద వూమ్, అదేంటి, విచ్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు మీలో, మీ ద్వారా తన కార్యమును చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువులందరినీ నీ పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చోన్నాడు. వాట్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ ద వూమ్. ఆమేన్. హల్లెలూయా. అది తల్లి యొక్క గర్భం లాంటిది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. See, that is what you need to practice. మనం ఎక్కడికి వెళ్ళి మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. Sanctuary, the safest place. Amen. Hallelujah. The presence of God is your safe place. మీరు న్యూస్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు. Have almost 900 or 900,000 అనుకుంటా, something like that. Thousands of hectares of lands were now under fire in California. అంత తగలబడిపోతా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ బర్న్ డౌన్ టు యాషెస్. 28 మిలియన్ల హౌస్, 40 మిలియన్ల హౌస్, 10 మిలియన్ల హౌస్, 8 మిలియన్ల హౌస్. అసలు అంతంత కైండ్ ఆఫ్ మనీ. బూడిదైపోయింది. ఇఫ్ యు సీ, వాళ్ళు వేసుకునే బట్టలన్నీ బ్రాండెడ్. ఒక్క బ్యాగ్ 5 లక్షలు, 10 లక్షలు. ఇది మామూలు మీరు తగిలించుకుంటారు చూడు, సిస్టర్స్ తగిలించుకునే బ్యాగ్. ఒక్కొక్కరికి 4-5 కార్లు, ఒక్క కారుతో 100 కార్లు కొనుక్కునే అంత రేట్ అవి. ఎవ్రీథింగ్ బర్న్ డౌన్. అనేక మంది ఇల్లులు, ఇంకా కౌంట్ తెలియట్లేదు, ఎంతమంది చనిపోయారో కూడా తెలియట్లేదు. పీపుల్ విల్ కాట్ అప్ ఇన్ ఫైర్. వాళ్ళకున్న కుక్క పిల్లలే కొన్ని కోట్లు. ఒక అతనికి హార్సెస్ పట్టుకుని పరిగెత్తా ఉన్నాడు. కొన్ని హార్సెస్ చచ్చిపోయినాయి. వాళ్ళ పెట్స్ విపరీతం. వాళ్ళ యొక్క ఆలోచనకి ఏది ఎండ్ లేదు. ఇంకా మనీ ఇంకెంత హై అంటే ఎంత హై. అసలు వాళ్ళకున్న గర్వం ఎంత అంటే దాంట్లో 80% మంది వాళ్ళ ఇంట్లకి ఇన్సూరెన్స్ తీసుకోలేదంట. ఎందుకంటే మాకు అవసరం లేదన్నారు ఇన్సూరెన్స్. ఇప్పుడు ఆ ఇళ్ళని కట్టడానికి అంత మనీ ఇప్పుడు జనరేట్ చేయడానికి, దే ఆర్ ఆల్ ఇన్ 60s, some in 50s. Now it's they were now crying on the streets like babies. ఇంత భయంకరమైన వైల్డ్ ఫైర్స్లో కొన్ని ఇల్లు కనీసం బూడిది కూడా లేదంట. ఒక అగ్ని రవ్వ కూడా లేదు. ఏంటి ఇల్లు అని ఎతికితే దోస్ ఆర్ ది మిలియనీర్స్ హూ ఆర్ గ్రేట్ గివర్స్ టు ద కమ్యూనిటీ అండ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. ఐఎమ్ స్టిల్ స్టడీయింగ్ దోస్ స్టోరీస్. ఇప్పటికి నేను చాలా వెరిఫై చేస్తూ ఉన్నాను. అందుకనే అన్నాడేమో, నీ మరణ పడకనందు లేకపోతే ఆపత్కాలమందు యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. సియోనులో నుంచి ఆయన నీకు సహాయం కలుగజేయుడు. బేదలకు దానం చేయవాడు యెహోవా కప్పించువాడు. ఓ కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో డిసీజ్కి మొత్తం పిల్లలకి అందరికి వ్యాక్సిన్ ఇచ్చే కప్పులు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం అంతా డొనేట్ చేసేసారంట. ఆ పిల్లలకి ట్రీట్మెంట్కి సంబంధించిన డబ్బులని. వాళ్ళ ఇల్లు కనీసం కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్న కుక్క దగ్గర నుంచి గేట్ దగ్గర నుంచి చువ్వర దాకా ఒక చెట్టు కూడా తగలబడలేదంట. ఓ మై గాడ్.
ఓ కమ్ ఆన్, హల్లెలూయా. నాకు ఆ స్టోరీస్ వింటుంటే ఇట్స్ రియల్లీ షేకింగ్ మై హార్ట్ లైక్ ఎనీథింగ్. బికాస్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ దోస్ థింగ్స్ అండ్ ప్రిపేరింగ్, ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆయన నీకు ఇల్లుగా ఉంటాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన నీకు ఇల్లుగా ఉంటాడు. Of course, there can be believers whose house are burned, but the life has saved, which is awesome. But I'm trying to tell you, dear saints, there is something that God is doing. మీరు అనుకుంటున్నారు అది ఎక్కడెక్కడ కాలిఫోర్నియా జరిగింది, ఇక్కడ నో. అందుకే నేను చెప్పాను, సిలోములో అక్కడ వాల్ పడిపోయినప్పుడు యూ డోంట్ థింక్ మీ దగ్గరికి రాలేదు అనుకోవద్దు, వాటిని చూసినప్పుడు మీరు మారు మనసు పొందుడి అన్నాడు ఆయన. You repent, turn to the Lord. మీరందరూ కూడా మంట మీ దగ్గరికి వచ్చేదాకా తెలియదు, నేను చెప్తున్నాను, పరిస్థితులు మీ దగ్గరికి వచ్చేదాకా తెలియదు. దెన్ యూ విల్ క్రై అండ్ దెన్ యూ హ్యావ్ నో హెల్ప్. ఐఎమ్ టెల్లింగ్ యూ డియర్ సెయింట్స్, మేక్ గాడ్ యువర్ సాంక్చురీ. దేవునిని మీ నివాసం. అందుకనే మోషే అన్నాడు, తరతరములకు మాకు నివాస స్థలము నీవే తండ్రి. Hallelujah. Oh, hallelujah. Hallelujah. అందుకని ఇఫ్ యు రీడ్ రెవల్యూషన్, ఇక్కడ ఏ తెగులు కూడా ముద్రించుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు ముద్రించుకోకుండా ఏ తెగులు భూమి మీద రావడానికి వీల్లేదు అంటాడు. ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఈస్ సెంట్ టు సీల్ ఎవ్రీ ఫోర్హెడ్. ఈ నుదుటి ముద్రించబడింది, ఈ నుదుటి ముద్రించబడింది, ఈ ఇల్లు ముద్రించబడింది, ఈ కారు ముద్రించబడింది. Come on, hallelujah. Once that angel has sealed, now that something has been released. I don't think God is doing it. With all due respect, దేవుడు చాలా మంది అంటే దేవుడు చేసాడు. It kind of look like God's wrath, but let me tell you, there is a powerful words. నాకు టైం మీద వచ్చిన చూపించడానికి, భూమి ఉమ్మివేస్తుంది అన్నమాట రాస్తుంది. భూమి ఉమ్మివేస్తుంది. విశ్రాంతి దినమును ఆచరించకపోతే, నా సన్నిధిలో కనపడకపోతే భూమి అదంతటా అది ఉమ్మివేసింది అంటే ఊసేస్తుంది కొంతమంది మనుషుల్ని బయటికి. ఆ ల్యాండ్లో నుంచి వాళ్ళు ఇవాక్యుయేట్ చేసేస్తుంది భూమి. Oh, hello, are you all here with me? There are laws, there are spiritual laws that operate. Suppose మీరు బిల్డింగ్ మీద నుంచి నడుస్తూ అటు వెళ్ళిపోతాం అనుకున్నారు కొద్ది కింద పడతారు. ఓ 10 సెకండ్లో దేవుడు మిమ్మల్ని తోసేయాలి కిందకి. బిల్డింగ్ మీద నుంచి అటు వెళ్దాం అనుకుంటున్నాను, బ్రదర్ ప్రభు నన్ను పైనుంచి తోసేసాడు. So you don't give that kind of testimony. Why? Because you know there is law operation. What is that law? The law of gravity is in operation. There is also law on this earth. అది ఏంటంటే యెహోవాను నివాస స్థలముగా చేసుకున్న వాళ్ళకి సురక్షితమైన ప్రదేశము. ఆమేన్, హల్లెలూయా. ఆర్ రక్షణ. There is a law. ఆమేన్, హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడు. పగటి వేళ కలుగు భయమునకు, మధ్యాహ్నమందు పాడిచే రోగమునకు వాడు భయపడకుండా ఉంటాడు. Come on, hallelujah. There are laws that were this old is built upon the laws. Hallelujah. Hallelujah. అందరు సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళే. I don't want to get into this. మీరు చూస్తూ ఉంటుంటారు, గాడ్ ద క్రియేటర్ అన్న మూవీకి ఎవరు కనీసం నామినేట్ కూడా చేయలేదంట. ఆ యాంకర్ మాట్లాడుతూ, నో వండర్ ఇన్ దిస్ గాడ్లెస్ సిటీ, గాడ్లెస్ టౌన్, దేవుడు లేని పట్టణంలో గాడ్ ద క్రియేటర్ అన్న మూవీకి నామినేషన్స్ రాలేదు అంటే అది సర్ప్రైజ్ కాదు. నో వండర్ ఇన్ దిస్ గాడ్లెస్ టౌన్ అనింది ఆమె. 2 రోజుల తర్వాత అండ్ ఎవ్రీబడి లెఫ్ట్. ద నెక్స్ట్ డే ఎవ్రీథింగ్ వాస్ ఆన్ ఫైర్. ఎవ్రీథింగ్ వాస్ ఆన్ ఫైర్. అంటే కనీసం ఆ మూవీ కూడా, మనకి ఏ మూవీ కావాలా? అరే రక్షణ పొందిన పిల్లలు, మామూలు చర్చకు వచ్చే పిల్లలు ఏ మూవీ రిలీజ్ అయితే ఆ మూవీ బయలుదేరి నీట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవటం. గాడ్లెస్ జనరేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇదివరకు ఒక అమ్మాయి ఉండేది, ఆ పాప అన్న యువర్ మెసేజెస్ ఆర్ వెరీ గుడ్, యువర్ మెసేజ్ వెరీ గుడ్ అని మెసేజ్లు పెడతా ఉండేది. ప్రతి శుక్రవారం శనివారం షీ ఓన్లీ కీప్స్ ద స్టోరీస్ ఆఫ్ షీ ఈటింగ్ ఇన్ ఎ పబ్. నేను ఒక రోజు మెసేజ్ పెట్టా, అమ్మ తల్లి అసలు వాక్యం వింటున్నావు నిజంగా? ఇంకంతే, అప్పటి నుంచి ఐ వాస్ బ్లాక్డ్.
ఈరోజున పీపుల్ హ్యావ్ లాట్స్ ఇంకా ఫైర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయంట. And the 2045 starting year, when God, there is a message to the entire world. అలాంటి అంత సంపన్న దేశము, అంత సంపన్నులు ఉండే లొకాలిటీ, వాళ్ళకే హెల్ప్ లేదంటే ఇంకా మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఏమైనా జరిగితే నేను చెప్తున్నాను, కనీసం అయ్యన్న వీడియోలు వచ్చినాయి. ఇలాంటి కంట్రీస్లో ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ జరిగితే ఇంకా వాళ్ళని ఇల్లు దూరంగా ఉంటాయి, మనది ఒక ఇంట్లో 4 ఉంటాయి. రియల్లీ, ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పాపులేషన్, ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ కండిషన్స్ దట్ వీ హ్యావ్, ద కైండ్ ఆఫ్ పవర్టీ వీ హ్యావ్. వాట్ ఈస్ ద మెసేజ్? ఇలాంటి చూసినప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 21 days go into prayer and fasting. Come on, hallelujah. అది ఎక్కడ కాలిఫైన్లో ఉందనుకోని, లేకపోతే ఇక్కడెక్కడ ఉందనుకో. No. There is something that God is telling. There is something that God is telling. Amen, hallelujah. Hallelujah. You need to better prepare your heart. Amen, hallelujah. 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 మీ హృదయములను సిద్ధపరచుకొని దేవుని వైపు తిరిగి, వేర్ ఆర్ ది ఏరియాస్ వేర్ యు ఆర్ లీకింగ్, యు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్ అండ్ ఆస్క్ ఫర్ మెర్సీ. ఆమేన్, హల్లెలూయా. నేను కొన్ని స్టోరీస్ వింటా ఉన్నాను. ఆల్ ద మనీ, ఆల్ ద జ్యువెలరీ, వాళ్ళకున్న డబ్బులు, జ్యువెలరీ, passports, everything. Costly cars. అందుకే నేను చెప్తున్నాను, మన అతిశయం ఏమి ఉండాలంటే దేవుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నీతి న్యాయములు జరిగించు వాడు యెహోవా అని పరిశీలనగా అన్నమాట రాస్తుంటుంది. పరిశీలనగా జెరెమయా 9:21 పరిశీలనగా తెలుసుకొనుట యందు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. And I pray for safety for everybody, our loved ones in the United States, in the name of Jesus. Hallelujah. Hallelujah. Is 24? Okay. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలెనగా క్షమించండి, 24 చూపుచు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్నాడు. కొంచెం పై వచ్చిన చదవాలి సిస్టర్. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న. Oh, come on, hallelujah. If there is a place where God is showing mercy, you must be in that place. భూమి మీద కృప చూపించే ప్లేస్ లో ఏదైనా ఉంటే ఆ ప్లేస్ లో మీరు కూడా ఉండాలి. మనం అందరం ఉండాలి. Come on, hallelujah. This must make you a watcher of men. Everybody say watcher of men. A watchman. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు మీరు ఏమైపోవాలంటే ఇమ్మీడియట్గా మీరు వాచ్మెన్ అయిపోవాలి. ఏంటిది వాచ్మెన్ అంటే? యు అరైజ్ యువర్ సెల్ఫ్, యు కీప్ యువర్ స్లీప్, యువర్ ప్లెజర్, యువర్ ఈటింగ్, ఎవ్రీథింగ్ అసైడ్, అండ్ దెన్ బీ ఎ వాచ్మెన్ ఇన్ ద స్పిరిట్. ఆమేన్, హల్లెలూయా. విపరీతంగా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. టైమ్స్, కాలములను గుర్తుపట్టుట. ఆకాశం ఎర్రగా ఉంటే అది చెడ్డ కాలం అని మీరు తెలుసుకోనండి. ఆకాశం ఎర్రగా అయిపోయింది ఒక సైడ్న. వెన్ యు ఆర్ సీయింగ్ దిస్, కాలములను గుర్తుపట్టుట. ఆమేన్.
ఇదివరకు ఎప్పుడో అనుకోవచ్చు అమెరికా అంటే చాలా దూరం. ఇప్పుడు ఎలా ఉంది, ఐ మీన్ మనం చూస్తే స్టూడెంట్స్ అందరూ వెళ్ళటానికి అది బస్ స్టాండ్ లాగా ఉంది ఎయిర్పోర్ట్. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, దయచేసి మీరు ఒక్కరిని దించడానికి కుటుంబం అంతా రావద్దు, ఒక్కలే రండి అని చెప్పారు. అమెరికాలో సగం మంది ఆంధ్ర తెలంగాణ పిల్లలే, వేరే ఊర్ల నుంచి కూడా ఉంటే. మరి ఆ దేశంలో ఏముంది అనుకుంటున్నారు, ఏముంది నాకు తెలియదు. కానీ ఉన్న వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఫీల్ కమ్మకండి. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఐ డోంట్ మీన్ టు సే, దేవుడు ఆ దేశాన్ని మర్చిపోలేదు ఇంకా. ఆమేన్, హల్లెలూయా. గాడ్ డిడ్ నాట్ ఫర్గెట్ దట్ లైన్. అసలు వాళ్ళకి ఎంత భయంకరమైన ప్రేమ కలిగిన మనుషులో చెప్పలేను అసలు. ఇదివరకు దినాల్లో ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అమెరికా అసలు ఏదైనా దేశానికి బాగోకపోతే వాళ్ళందరికీ సహాయం చేయాలి అసలు. It takes a big heart. Amen. Hallelujah. Hallelujah. ముందెళ్ళిపోతారు సహాయం చేయడానికి. పెద్దోడు అంటే ఎవరంటే పెద్ద మనసు ఉన్నవాడు. ఓల్డ్ లీడర్ అయింది డబ్బుల వల్ల కాదు, పెద్ద మనసు ఉండటం వల్ల. పెద్ద మనిషి అంటే పెద్ద మనసు అని అర్థం. బాగా లావుగా ఎత్తుగా లేకపోతే ఇంట్లో ఫస్ట్గా అది కాదు. Amen. అందుకని God made that country as the head of all the countries. Amen. Hallelujah. నాకు ఒక పక్కన గ్రేస్ కనిపిస్తుంది, ఒక పక్కన ఇది కనిపిస్తుంది. దేవుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరలా తీసుకురావటంలో ఇట్ ఈస్ ఎ పివోటల్ థింగ్ రైట్ నౌ. See, while some side, the winds were shifting, and other side, the grace of God is visiting. Like ఎలా కనిపిస్తుంది అంటే at the same time, ఒకే టైంలో దేవుని యొక్క కృప, at the same time there is a manifestation of, I don't know what to term that, manifestation for the things that were happening. మనుషుల యొక్క తృణీకారానికి, వాళ్ళ యొక్క బ్లేటెంట్ లైఫ్ స్టైల్కి, ఆ పరిస్థితుల యొక్క ఆ మేనిఫెస్టేషన్ చూస్తుంటే there is something that God is speaking to the entire world. ఏం చెప్తాను చెప్పమంటారా? దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి కృప చూపిస్తాడు. And then people who move out of that grace, they're going to have a troublesome life. And as much as 2025 is glorious, అది ఎవరికి మహిమకరమైనది, ఎవరికి అది glorious here, the people that were sticking to the ways of God. Hallelujah. 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 Make God your sanctuary. జ్ఞానమును బట్టి కాదు, ధనమును బట్టి కాదు, ఐశ్వర్యమును బట్టి కాదు, అతిశయించువాడు దేని బట్టి అంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అమ్మో, ఇది ఎంత పెద్ద మాట అంటే, యూ నీడ్ టు రిగార్డ్ యువర్ ఎడ్యుకేషన్, యువర్ వెల్త్, యువర్ యాకలైట్స్, ఎవ్రీథింగ్ హస్ డన్. సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని దేవునిని తెలుసుకొనుట, ఆయన వాక్యమును గ్రహించుట, నీతి న్యాయములు ఆయన జరిగిస్తున్నాడు అన్న విషయం యెహోవాను see the study of God. Hallelujah. 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 Don't tell me you don't have time to hear the word of God. Don't tell me you don't have the time to read the word of God. Don't tell me that you don't have the time to meditate the word of God. దేవుని యొక్క వాక్యమును చదవటానికి నాకు టైం లేదు, మెడిటేట్ చేయడానికి టైం లేదు, దేవుని యొక్క వాక్యం వింటానికి టైం లేదని దయచేసి చెప్పమాకండి. అన్నమాట మీకు టైం లేదు. ఎస్, టైం లేకుండా చేసుకున్నాను మీ జీవితాన్ని. ఏంటంటే బ్రదర్ నేను పొద్దున్న పడుకున్నా బ్రదర్, నేను ఇప్పుడు వచ్చే బ్రదర్, నేను ఎక్కడున్నా బ్రదర్, నేను అక్కడికి వెళ్ళా బ్రదర్. బాయ్, ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ ఈస్ గివింగ్ us one more opportunity to turn to him. ఆయన వైపు తిరగటానికి దేవుడు ఆయనకు మరలా ఆయన ఇంకొక అవకాశం ఇస్తా ఉన్నాడు ఆయన. Hallelujah. Hallelujah. Coming to church is very, very important. I'm telling you, coming to church is very, very important. Hallelujah. 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 Being in the presence of God is very, very important. దేవుని సన్నిధిలో. Amen. Hallelujah. Hallelujah. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి, పరిశీలనగా. కొంతమంది అసలు ఎంత పరిశీలనగా చూస్తారో, అసలు జ్యువెలరీని, చీరల్ని ఎంత పరిశీలనగా చూస్తారో.
అది ఏ జాతో చెప్తారు అది. శరీర సంబంధమైనవి, లోక సంబంధమైన వాటికి పరిశీలనగా పనుల చేత ఏదో పని చేపిస్తే, సపోజ్ ఏదైనా తుడిపిస్తే, ఏదైనా కడిగిస్తే నీటి పరిశీలనగా కరెక్ట్ సరికడు పరిశీలనగా. యాక్చువల్గా దాన్ని వదిలేయచ్చు, యూ కెన్ ఇగ్నోర్ ఇట్. గేట్ దాటి బయటికి వెళ్ళిపోయిన పని అమ్మాయిని చాలామంది పిలిచి మళ్ళీ పని చేపిస్తుంటారు. అఫ్కోర్స్ అమ్మాయికి సరిగ్గా పని చేయలేదేమో, బట్ వీటిలో ఉన్న పరిశీలనగా దేవుని యొక్క బాధ పరిశీలనగా నిద్రపోతా ఉంటారు. And I'm asking God, Deva, how to deliver this, Lord? How to deliver this? How to deliver this? How to deliver this? రాత్రంతా కొనుక్కు కూడా వేయకుండా ఈరోజు ఉదయం నిలబడింది. నాట్ టు జస్ట్ ఎంటర్టైన్ యూ, బట్ ఐ వాంట్ యూ టు సెట్ యువర్ హార్ట్స్ ఆన్ ఫైర్ టుడే. I give a call for 21 days of prayer and fasting from tomorrow or from today. రేపటి దాకా ఈ రోజు స్టార్ట్ చేద్దాం until February 2nd. అవునా? somebody count it and say, I think కౌంట్ చేశాను February 2nd దాకా. Of course ఫిజికల్గా మనం ఇక్కడ కలవటానికి అవ్వదు, but I want you to do it in your own home. I will be coming on YouTube. 2 రోజులకోసారి 3 రోజులకోసారి నేను యూట్యూబ్లో వస్తూ ఉంటాను. I want you to listen to the word and pray. Amen. Hallelujah. Hallelujah. ప్రతిరోజు. Amen. Hallelujah. ప్రతిరోజు చీమ ఆఫీసర్ లేకుండానే ప్రతిరోజు దానికి కావాల్సింది వేసవి కాలములో సిద్ధపరచుకుంటా ఉంది. మీకు ప్రతిరోజు ఎందుకు లేపి నేను ప్రార్థన చేయించేది? చీమే బతికేస్తుంది తన జీవితం వితౌట్ అన్ ఆఫీసర్. Come on, hallelujah. You better pray without a pastor. Come on, hallelujah. Without somebody waking you up, without somebody putting you on the Zoom. Come on, hallelujah. Hallelujah. You better clean your own diapers. Amen. Hallelujah. ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, I feel like going away and then shutting myself in a place and then begin to ask God, దేవా నువ్వు ఏం మాట్లాడుతున్నావు చెప్పు తండ్రి. And the Lord said to me, son, this is the word that I have given to you on 31st night. If you choose you repent. So there is a prophetic warning that God has already given to us. Hallelujah. In చెప్పిన తర్వాత immediately now verse chapter 8 8వ అధ్యాయం, come back to the next verse తర్వాత వచనం. అయితే ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయు గాని అభ్యంతరం కలిగించు బండగాను ఉండును. అభ్యంతరం కలిగించు బండగాను. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వినకపోతే ఇప్పుడు చాలా మందికి అడ్డెవరు, చాలా మంది దేవుని బిడ్డలకి అడ్డెవరంటే దేవుని సేవకుడే. ఎలా చేయొద్దంటాడు, అలా చేయొద్దంటాడు, అలా చేయొద్దంటే, ఎలా చేయమంటాడు, అడ్డు దేవుని సేవకుడే. సో ఆయనకి నమస్తే చెప్పుకోకుండా వందనాలు చెప్పకుండా ఉంటే సరిపోద్ది. అడ్డెవరంటే దేవుని సేవకుడు అంతే. ఆయన కనపడకుండా ఉంటే చాలు. సో దేవుడు కూడా అట్లాగే అయిపోయాడు. సో ద స్టంబ్లింగ్ బ్లాక్ ఈజ్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ ట్రైంగ్ టు టెల్ యూ. సో పాస్టర్ గారిని పిలవమాకండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత డీజే పెట్టుకుందాం. ఓకే, అది పాస్టర్ గారు ఉన్నప్పుడు మాత్రం యెహోవా నామమున. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఓకే దట్స్ ఆర్. అసలు పాస్టర్ గారిని ఎందుకు పిలిచేది? మీరు పెద్ద ఒక ఆవిడ రెడీ అయిపోయి మేకప్ ఆర్టిస్ట్తో ఆవిడ తిరుగుతూ ఉంటుంది. నిజంగా ఎందుకు బ్రదర్ని మీరు ఇబ్బంది పెట్టేది? ఎందుకని? కమ్ ఆన్ లెట్స్ రీడ్ ఇట్. అభ్యంతరం కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను ఉండును. చిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యంను కట్టుము. కమ్ ఆన్, హల్లెలూయా. ఇదేం చెప్పంటారా? ప్రమాణ వాక్యం అంటే దేవుడు ఒక సీక్రెట్ ఇచ్చాడు. లోకమంతా ఇలా ఉండబోతుంది. చాలామంది కాళ్ళు చేతులు విరిగి పడిపోబోతున్నారు. పరిస్థితి ఇట్లా ఉంటుంది. నేను ఒక సీక్రెట్ చెప్పాను. అది ఏంటంటే, మీరు దేవుణ్ణే భయముగా, దేవుణ్ణే దిగులుగా చేసుకుంటే ఆయన మీకు శాంక్చువరీగా ఉంటాడు, ఆయన పరిశుద్ధ స్థలముగా ఉంటాడు, మీకు ప్రొటెక్షన్గా ఉంటాడు. ఇదేంటంటే అని చెప్పి మాట్లాడి ఏం చేశాడంటే, చిన్న అది అంటే ది ఐడియా దేర్ ఈస్, ఆయన చిన్న చుట్టలో ఐజియా ఆ మాట రాసి దాన్ని చుట్టేసి దాన్ని సీల్ చేసి సీక్రెట్ ఐజియా తన శిష్యులకి ఇచ్చాడు అనమాట. హీ హెస్ గివెన్ టు హిస్ డిసైపుల్స్, సీల్ దిస్. అంటే సీక్రెట్ ఇది. ఇంకా you're not supposed to tell it to anybody. Come on, hallelujah, hallelujah, hallelujah,
ఏంటి సీక్రెట్ ఏంటంటే మీ చుట్టూ అగ్ని వస్తున్న దేవుడు మిమ్మల్ని అగ్ని నడిపిస్తూ ఉంటాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మీ చుట్టూ జలములలో ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. మీ చుట్టూ మరణ పాశములు చుట్టుకున్నా, కమ్ ఆన్, హల్లెలూయా. నీ స్నేహితులు అందరూ నువ్వు పడిపోవాలని చూస్తున్నా, నీకు ఫ్యూనరల్ డేట్ సాతానుడు అనౌన్స్ చేసిన, ఓ బాయ్ ఐఎమ్ టెల్లింగ్ యు, హల్లెలూయా, హల్లెలూయా. When I had an accident, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది పరిశుద్ధులకి దే హ్యావ్ విజన్స్. చాలామంది ప్రార్థన పరులకి దేవుడు దర్శనం ఇచ్చాడు. దాంట్లో ఒకరికి, మా పిన్నికి ఒక దర్శనం వచ్చింది. అది ఏంటి అంటే, నన్ను 3 సార్లు పాతిపెట్టి మట్టేస్తున్నారంట, మట్టి అంతా తీసుకొని లెగిస్తున్నానంటది. అసలు ఇంత భయంకరమైన డ్రీమ్ నాకు ఎందుకు వచ్చింది? అసలు ఏంటి దే కాల్ మీ సమూహ గురించి ఎందుకు వచ్చింది, మా అబ్బాయి గురించి ఎందుకు వచ్చింది? పొద్దున్నే వచ్చి మా మమ్మీ దగ్గరికి వచ్చేది. And there is one dear sister, she is a prayer. ఆవిడ కూడా ఇది డ్రీమ్ నా సమాధి పట్ల పెట్టి తీసుకెళ్తున్నారంట. దాని టాప్ పగలగొట్టి పైకి లేసి కింద దిగానండి. Oh, come on, hallelujah. Hallelujah. In the name of Jesus, I postpone your date of death in the name of Jesus. Hallelujah. Not 2025, not 2035. ప్రభు రాకడ ఆలస్యం అయితే not 2045. ఆయన ఉద్దేశములన్నీ నువ్వు నెరవేర్చి, oh come on, hallelujah, hallelujah, hallelujah. అందుకే నేను చెప్తున్నాను, అది జరిగే దాకా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, గో టు ద హైడింగ్ ప్లేస్. తల్లి తన గర్భములో పిండం పడిన వెంటనే ఎట్లాగా మనుషుల యొక్క కంట కనపడకుండా దాగు చోటకి వెళ్ళిపోతుందో, అట్లాగా వాగ్దానమును అంగీకరించిన దేవుని బిడ్డలు, యూ హ్యావ్ టు గో టు ద హైడింగ్ ప్లేస్ సమ్వేర్. హల్లెలూయా. Which I call as the presence of God. Hallelujah. Hallelujah. Come on, hallelujah. ఇది ప్రాపర్ టైం కాదేమో ఈ వచనాన్ని చూపించడానికి, బట్ I want to throw these words here today. Amen. Hallelujah. Oh boy, I sense the mighty anointing of the Holy Spirit right now. Oh, hallelujah. Hallelujah. Devil, I am not dying. Come on, Shapan. You enemy, I am not dying. Hallelujah. Oh, Setruvananu chusati say, but I will rise up again. Hallelujah. I will hold on to the ways of God. Come on, hallelujah. నేను యెహోవాను ఆశ్రయంగా చేసుకుంటున్నాను, నా దాగు స్థలముగా చేసుకుంటున్నాను, నా ఎత్తైన కోటగా చేసుకుంటున్నాను. మరణ పాశము నన్ను చుట్టుముట్టినా నేను భయపడను. కమ్ ఆన్, హల్లెలూయా. నేను సజీవుల దేశములో సజీవుడిన యెహోవా క్రియలను వివరించెదను. హల్లెలూయా, హల్లెలూయా. 1 Samuel chapter 25. మళ్ళీ వద్దాం ఇక్కడికి. 1 Samuel chapter 25. మొదటి సమయం 25వ అధ్యాయము. Hallelujah. This is about Abigail talking to David. దావీదుతో మాట్లాడుతున్న సందర్భం. Very, very powerful. Now let's read verse 14. 14వ వచనం. 25వ అధ్యాయం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లనెను, అమ్మ, దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వాడితో కఠినంగా మాట్లాడను. అయితే ఆ మనుషులు వారితో కఠినంగా మాట్లాడి ఏం అడిగారు? నా వర్స్ 9, 9వ వచనం. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలుకు తెలియజేసి కూర్చుండగా ఏం అడిగారు? ది హాస్ జస్ట్ ఫర్ ఫుడ్. నా వర్స్ 6, 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీకు క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడను. నీ గొర్రె కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారేదియో పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమే కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. So he just asking for some food. Now you know the story. Now verse 14, 14వ వచనం.
పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగైల్తో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యను సంచరించున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండిరి. అయితే మా యజమానికి అతని ఇంటి వారికి Now I want you to jump. కొంచెం కిందకి వచ్చేద్దాం. Now verse 22 22వ వచనం. అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనుకున్న వారిలో ఒక మగపిల్లవాడినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనియను, లేదా దేవుడు మరి గొప్ప ఏం చేశాడంటే డేవిడ్ సోడ్ దట్ రేపు పొద్దున ఎలాగ నాబాలు బిఫోర్ ది సన్ రైసెస్ ప్రతి మగ పురుషుడి ఇంట్లో లేకుండా సంహరిస్తానని he just made a vow. Now verse 23 23వ వచనం. అబీగైలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. ఓకే, నాకు ఈవిడ మాట్లాడిన మాటల్లో ఉన్న చాలా పవర్ఫుల్ మాటలు, 2 మాటలు మీకు చెప్పి నేను ఐల్ జస్ట్ గో ఫార్వర్డ్ అండ్ దెన్ క్లోజ్ అండ్ ప్రే ఫర్ యూ. ఆమేన్. ఇక్కడ షీ సెడ్ సంథింగ్ వెరీ వెరీ పవర్ఫుల్. అదేంటంటే వర్డ్స్ 30 వచనం. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత, అబ్బా, ఈ ఒక్క మాటను మీరు పదే ధ్యానం చేయండి. when the Lord does for my Lord according to all the good that he has spoken concerning you and appoints you ruler over Israel. Hallelujah, hallelujah, hallelujah. కొంచెం అబీగైల్ని, నాబాల్ని, ఈ ఫ్యామిలీని పక్కన పెడదాం. దేవుడు దావీదుతో మాట్లాడిన మాట సంగతి ఏంటి? మన ఫోకస్ దేని మీద ఉండాలంటే దేవుడు మీతో ఏం మాట్లాడి దాని మీద ఉండాలి. Amen, hallelujah. See, your focus must be on what God spoke to you. మీకు పెద్ద లైఫ్ ఉంది. ఈ రోజున ఇక్కడ నామాలను చంపటం, తిట్టినోడిని చంపటం, లేకపోతే ఆడేదో అంటే వాడిని వెళ్ళి మాట్లాడటం, ఈడెవడో తిట్టాడని చెప్పి వాడికి సమాధానం చెప్పటం. సో no, this is your life is bigger than what people are speaking about you. Come on, hallelujah, hallelujah. See, your life is bigger than what others want to do or what others couldn't do. వేరే వాళ్ళు మీకు ఏమి చేస్తారో లేకపోతే ఏమి చేయట్లేదో దానికంటే గొప్పది మీ జీవితం. దానికంటే గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. Come on, hallelujah, hallelujah, hallelujah. See, what I'm trying to say is, చూడండి, when God has spoken to you, see, don't let distractions destroy you from your destiny. దేవుడు మీతో మాట్లాడిన తర్వాత, మీకు వాగ్దానం చేసిన తర్వాత, చూడండి, డిస్ట్రాక్షన్స్, ఏ డిస్ట్రాక్షన్ కూడా మీ గమ్యమును మీరు చేరకుండా మిమ్మల్ని నాశనం చేయడానికి మీరు అనుమతిని ఇవ్వకూడదు. హల్లెలూయా. ఈరోజు నా బాలు, రేపు ఇంకొక బాలు, రేపు ఇంకొక తయారవుతాడు, ఇంకొకటి వస్తాడు. చూడు, ఒక పక్కన సౌలు తరుముతా ఉన్నాడు. నేను అదే చెప్తా ఉన్నాను. See, go and hide yourself in the promise of God. Go to a place. Amen, hallelujah. నేను దాన్ని ఏమంటానంటే లివింగ్ ఇన్ ద ప్రామిస్ అంటాను, ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించడం అలవర్చుకోవాలి. Until you are formed into the word he has spoken. ఆయన మీరు ఏమవుతారని మాట్లాడాడు, ఆ మాటగా మార్చబడే దాకా you hide yourself in the presence of God. You hide yourself in the presence of God. Come on, you hide yourself in the presence of God. Come on, hallelujah. దేవుని సన్నిధిలో దాక్కోవాలి మనం. ఓ హల్లెలూయా. అసలు అప్పుడు చెప్పినప్పుడు దావీదుకి ఏముంది? అసలు దావీదు ఎంత పెద్ద రాజు అవుతాడు ఎవరికి తెలుసు అసలు? వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్. ఈ వర్డ్ ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. ఇట్ సేస్, when the Lord does for my Lord according to all the good that he has spoken concerning you. Hallelujah.
ఓ దేవుడు నీ గురించి చాలా మంచి మాటలు మాట్లాడారు ఈ 2020 సంవత్సరంలో. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. God has spoken some good words for you concerning 2025, concerning your life from 2025 to 2055, 2065. Come on, hallelujah. For the next 40 years, for the next 50 years. Come on, hallelujah. Prabhu akada alasyam aithe, I mean, dear guy, God has spoken something for you. Don't let anything distract you. Amen, hallelujah. ఆయన చెప్పిన మాటగా మనం మారాల్సిందే. ఆయన చెప్పిన మాటగా మనం తయారవ్వాల్సిందే. ఆయన చెప్పిన ఏం మాట్లాడి God will perform. నీ దేవుడు చేసినప్పుడు, see, when the Lord does for my Lord according to all the good that he has spoken concerning you and appoints you ruler over Israel. Oh, hallelujah. ఆ తర్వాత 31 వచ్చిన what does it say? 31 వచ్చిన నా ఏలినవాడవగు నీవు, నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే గాని, నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. హల్లెలూయా. 28వ వచనం వెరీ పవర్ఫుల్. 28వ వచనం, నీ దాసురాలు నా తప్పు క్షమించుము, నా ఏలినవాడవగు నీవు, నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఏ యుద్ధములు? యెహోవా యుద్ధము. I said you are a warrior. నేను ఫ్రైడే చెప్తా ఉన్నాను. Come on, hallelujah. 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 You're a man of war. యెహోవా యుద్ధములు. అక్కడక్కడ కాలిఫోర్నియాలో జరుగుతుంది, మనం ఎందుకు విజ్ఞాపన చేయలేదు? నువ్వు యెహోవా యుద్ధములు చేస్తున్నాం మనం. Come on, hallelujah. Raise up intercession like a cloud over Vijayawada, over India, over the nations of the world for the next 21 days. Amen, hallelujah. మీ వ్యక్తిగతమైన అవసరాల కోసం ఎట్లాగో ప్రార్థన చేసుకుంటారు, ఎలా వాటితో పాటు ఐఎమ్ టెల్లింగ్ యూ, బీ ఎ పర్సన్ దట్ విల్ ఫైట్ ద బ్యాటిల్స్ ఆఫ్ ద లార్డ్. కమ్ ఆన్, హల్లెలూయా. మన చర్చ్ ల్యాండ్ గురించి, కమ్ ఆన్, 21 days of prayer and fasting. కమ్ ఆన్, హల్లెలూయా. ద బ్యాటిల్స్ ఆఫ్ ద లార్డ్. కమ్ ఆన్, హల్లెలూయా. సో నువ్వు యెహోవా యుద్ధములు చేస్తావు కనుక, చేయించున్నావు కనుక, నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును. నీవు బ్రతుకు దినములు అన్నిటిలో నీకు అపాయము కలుగకుండును. హల్లెలూయా, హల్లెలూయా. The Lord will certainly make for my Lord an enduring house. Oh boy, hallelujah. నేను God's house, God's protection గురించి మాట్లాడుతాను. అప్పుడు ఏమన్నా ఉందా? దావీదుకి ఏదన్నా ఉందా? అసలు విశ్రాంతి స్థలం ఏమన్నా ఉందా? He is running. Hallelujah, hallelujah. Amma, every intercessor, I am telling you, God will make you endure your house. Every prayer in Father's house, come on, hallelujah. Everybody that is sticker to the word of God here, I am telling you, God will give you an enduring house. దేవుడు మీ ఇంటిని కడతాడు, నీ కొడుకు పెళ్లి చేస్తాడు, నీ కూతురు పెళ్లి చేస్తాడు, మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు, మీకు అసలు దిగులే లేదు. Come on, hallelujah. You get busy with the battles of the Lord. You get busy with the business of the Lord. You get busy with the work of the Lord. ఎందుకు రావాలి చర్చికి? ఎందుకు ఉమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ రావాలి? ఎందుకు దీనికి రావాలి? రేపు మీకు నెక్స్ట్ తెలిసింది, ఉమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్ వచ్చిన ప్రతి ఉమెన్ ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు. Come on, hallelujah. I mean, every time you see somebody joining into the presence of God, మీరు ఎవరెవరిని పిచ్చోళ్ళు అనుకుంటారు? I am telling you, God will elevate their heads. God will bless them. God will definitely honor them. Hallelujah. Hallelujah. My heart is burning here today. Oh, may the spirit of prayer come upon you. May the spirit of a watchman come upon you. కావలి వాని ఆత్మ మీ మీదకు వచ్చును గాక. Amen. Hallelujah. You pray for your sons right now. Amen, hallelujah. టెక్నాలజీ ఈ తరమును ఏమి చేయబోతుందో ఒక నాశనాన్ని నేను చూస్తూ ఉన్నాను. ఆ నాశనములో ఏ కుటుంబము, ఏ బిడ్డ ఉండకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాను. That is a prophetic word. Amen. Hallelujah. 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 నీకు అపాయము కలుగు, and evil will not be found in you all your days. All your days. ఇది ఇల్లు లేని వాడికి, రాజు తరుముతుంటే తరమబడుచున్న వాడికి, ఆహారం లేని వానికి, this is the word that Abigail is speaking. Hallelujah. Hallelujah.
అని చెప్పి తర్వాత చెప్తుంది ఆమె, నేను హింసించకైనను నీ ప్రాణం తీయటకైనను, నేను హింసించటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. అందుకని అబిగైల్ని పెళ్లి చేసుకున్నాడు. అది పెళ్లి తప్ప రాంగ తర్వాత చూసుకుందాం. A wife should be somebody that will speak, that will prophesy life over your husband. Come on, hallelujah. భార్య ఎలా ఉండాలి అంటే భర్త ఫ్యూచర్లో జీవితంలో జీవమును ప్రవచించే ప్రవక్తలా ఉండాలి. అంతేగాని యెహోవాను శపించి నువ్వు కూడా సావు అనకూడదు. What a powerful lady. I speak like every mother here, may you be a mother that speaks life. Come on, every wife here, may you speak life over your husband. Come on, hallelujah. అంతేగా నువ్వేం పనికి మళ్ళీ నువ్వే వేస్ట్, నీకే నొప్పి నీగా నొప్పి నేను చేయడం. కొంతమంది ఇంటికి రాక రేడియో ఆన్ చేస్తారు, FM లోకల్. ఆయన సెలవిస్తే చాలామందికి బ్రదర్స్కి బాధ, మా ఇంట్లో ఉండాలి ఈరోజు అంతా. ప్రభా, పాస్టర్ గారు కనీసం ప్రేయర్ మీటింగ్ కూడా పెట్టలేదు, వెళ్దాం అనుకోండి. అట్లా ఉండకూడదు. Come on, you are a prophetess. Come on, you have the words of life. Come on, hallelujah. ఏం మాట్లాడింది? నిన్ను హింసించుటకైన నీ ప్రాణము తీయుటకైన ఎవడు ఉద్దేశించిన నా ఏరి వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో ఒకడు ఒలిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువు ప్రాణములను విసిరివేయి. Come on, hallelujah. నా ప్రార్థన రాత్రి అంతా మేము తెల్లవారుజామున 7 గంటల దాకా చేసిన ప్రార్థన ఏం చెప్పమంటారా? ఇక్కడున్న ఫాదర్స్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణము యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడి ఉండాలి. Hallelujah. Hallelujah. I asked the Lord, I prayed and asked the Lord, Lord, దేవా నా ప్రాణము నీ ఎదుట విలువైనదిగా ఎంచు తండ్రి. And I said, I pray for all the people that are connected to this ministry. నేను వాళ్ళ బలహీనతలు మర్చిపోయినా కొంచెంసేపు. Lord, I want to be that watchman for our people, Father. I ask you to give them again a chance, Lord. Give them one more chance. Set their hearts on fire, Lord. Turn them towards you, Lord. ఇదేం తెలుసా? ప్రమాణ వాక్కు. ఆయన సీక్రెట్ని ఇచ్చేసాడు. ఆయన బైండ్ చేసి ఇది నా శిష్యులకి ఇచ్చేసి వాళ్ళు దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే ఈ 2 కుటుంబాలు నా మాట వినట్లా, వీళ్ళు విరిగిపోయి వాళ్ళు అటు ఇటు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. బట్ మై డిసైపుల్స్ నా శిష్యులకి ఈ మాటని ఇస్తున్నాను. అదేంటంటే దేవుడు నీకు శాంక్చువరీగా నువ్వు చేసుకో. ఆ సీక్రెట్ ఏంటంటే నువ్వు ఆయనకే భయపడు. ఏదైనా దిగులు పడాలంటే ఆయన వాక్యం గురించి దిగులు పడు. ఆయనే దిగులు అవ్వాలి. అండ్ గాడ్ విల్ బికమ్ యువర్ ప్రొటెక్షన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఉంటుంది. దాని తర్వాత ఏమంటాడంటే, అయితే నేను నా కుమారులు ఏమంటాడు? నేను దాని ముందు వచ్చిన చదివేసామా సిస్టర్? చదవలేదా? వాట్ ఇస్ దట్ వర్డ్ సేస్? ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించు. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూస్తున్నాను. ఎవరిబడి సే వాచ్మ్యాన్. మీకు వాగ్దానం ఉందా? రోజు పొద్దున్న లేచి సాయంత్రం దాకా వాగ్దానం ఏ టైంలో ఎలా జరిగిద్దో అని చెప్పి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. అంతే. వాచ్మ్యాన్. కొంతమందికి ఆయన ముఖం కనపడట్లా, అంటే ఆయన అనుగ్రహం లేదు, ఆయన కృప చూడట్లా, ఆయన కార్యాలు చూడట్లా. కానీ మీరు మాత్రం వెయిట్ చేస్తూనే ఉండాలి. అయితే నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. Come on, hallelujah. Maybe you're believing for a breakthrough, a financial breakthrough. Maybe you're believing for healing. Maybe you're believing for a job for your son. అది ఇంకా రాలేదా? రాకపోయింది. నేను వెయిట్ చేయటం మాత్రం మిస్ అవ్వకూడదు. Come on, hallelujah. నేను ఆయన సన్నిధిలో కనపడటం మాత్రం మిస్ అవ్వకూడదు. Come on, hallelujah. నేను ఉదయం నుంచి రాత్రి హస్తమయం దాకా నా చేతులు ఎత్తి ఉంచడం మాత్రం మిస్ అవ్వకూడదు. Come on, hallelujah. నేను మాత్రం వెయిట్ చేస్తూనే ఉంటాను. ఆమేన్.
I don't know when the breakthrough will come, but I don't want to miss. I position myself. When the courier boy comes, నేను ఉండేలాగా. When the angel visits, నేను ఉండేలాగా. Come on, hallelujah. When the blessing hits, నేను అక్కడ ఉండేలాగా. Hallelujah. 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 And the next word says, తర్వాత ఏమంటారు? నేను యెహోవా కొరకు ఎదురు చూచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టి, ఐ లుక్ ఈగర్లీ అన్నమాట. ఈగర్లీ ఎదురు చూచు కనిపెట్టుకొనుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వచ్చిన చెప్పగానే అందరూ ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎదురు చూస్తేనే నీ కొడుకులు కుమార్తెలు దే విల్ బికమ్ సైన్స్ అండ్ వండర్స్. నువ్వు ఎదురు చూడకపోతే, సారీ టు సే, దే విల్ బికమ్ షేమ్ అండ్ బ్లండర్స్. దే డోంట్ బికమ్ సైన్స్ అండ్ వండర్స్. And if you want to experience signs and wonders, you be in that place of waiting on the Lord. Waiting on the Lord. నేను ఒకసారి మీటింగ్కి వెళ్ళేటప్పుడు నేను వాక్యం ప్రిపేర్ అవును. నేను ప్రిపేర్ అవుతా ఉంటా. Come on, hallelujah. యాక్చువల్లీ నేను రాత్రంతా కూర్చొని వాక్యాలు చదువుతూ ఉండను. ఏం సార్ మేము చెప్పాలి, ఏం రాయాలి? నో. దేవా నువ్వు ఏం మాట్లాడుతూ ఉంటావు? కీప్ ప్రేయింగ్, సీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా మైండ్లో అనేకమైనవి దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. సో కొన్నిసార్లు దేవుడు మనుషుల యొక్క ఫేసెస్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన చర్చికి రాకుండా 2 సంవత్సరాలు రాకుండా ఆయనకి నేను మొన్న ఫోన్ చేశాను. నేను I said, brother, you have to come. Amen, hallelujah. నేను పొరపాటున ఎవరికన్నా చాలా గ్యాప్ తర్వాత కాల్ చేస్తానంటే అది ఫైనల్ కాల్ అని అర్థం. సారీ టు సే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా అనుకుంటారు పాస్టర్ గారు నీట్గా రెడీ అయిపోయి లేకపోతే ఆడుకొని లేకపోతే నో రాజా, నో. Actually, everybody that I meet, I see, I pray and pray. ఏంటి నా ప్రార్థన అంటే, you must not miss. అంత డివైన్ ప్లాన్, అన్ని సంవత్సరాల ప్లాన్ దావీదు పట్ల ఎట్లాగా ఆవిడ చెప్పేసిందో, జరిగిపోద్దని చూసిద్దో. By the eyes of faith today I am declaring out of your life. మీ మీద డిక్లేర్ చేస్తున్నాను. Come on, hallelujah. హల్లెలూయా. మీ ప్రాణము యెహోవా యొద్ద ఉన్న జీవపు ఏమని రాసింది అసలు? 1 Samuel 20 యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. జీవపు మూటలో కట్టబడును. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని దగ్గర లైఫ్ బుక్లో మన పేరు ఉంటే మరణం వచ్చి మీ ఎదురు డ్యాన్స్ వేసిన, కమ్ ఆన్, హల్లెలూయా, మీ తలలో ఉన్న ఒక్క వెంట్రుక కూడా కిందకి రాలదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ శత్రువులు ఎంతమంది ఏం ప్లాన్ చేసుకున్నా, ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకో వదిలేస్తున్నాను, నేను తర్వాత చెప్తాను సైన్స్ అండ్ వండర్స్ గురించి. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ షల్ బికమ్. రోజు వెయిట్ చేస్తూ ఉండండి. నేను ఎస్టర్డే ఐ వాస్ టాకింగ్ టు మై కజిన్, మాట్లాడుతూ మా వైఫ్ ఎందుకు డౌట్ వచ్చింది, వాళ్ళు యానివర్సరీకి ఏదో ఫోన్ చేస్తే ఐఎమ్ ప్రేయింగ్ ఓవర్ ద ఫోన్. అండ్ దెన్ సెడ్, మా డౌట్ వచ్చింది, డిడ్ యూ కమ్, నువ్వు గృహప్రవేశానికి వచ్చావా అని అడుగుతాం. నేను వచ్చాను కదా బాయ్, అందరం వచ్చాం కదా, మా ఫ్యామిలీ అంతా వచ్చాం కదా, పిన్ని అని, మా పిన్ని అంటే ఆంటీ కూడా వచ్చారు, అందరూ వచ్చి, అవునా వచ్చారు. నేను మా వైఫ్ అంతా మాట్లాడుతూ అన్నాడు, డిడ్ యూ బై, నువ్వు ఆ నెంబర్ నువ్వే డిజైన్ చేసి నువ్వే చూస్ చేసుకున్నావా? 77 చాలా బాగుంది, నువ్వే చూసుకున్నాను. నో, ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్. మనం ప్లాన్ చేస్తే వేరేగా ఉంటుంది. ఐ ఓన్లీ ప్రే ఎవ్రీథింగ్. ఐ డోంట్ ప్లాన్. చాలామంది నన్ను చూసి ఏమనుకుంటారంటే చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసేవనుకుంటారు. నో, నాకంత ప్లానింగ్గా ఉంటే నేను అనుకుంటా అప్పుడప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదేమో అనుకుంటా. Seriously, I think that I will be in somewhere else doing something, or some other country, some other place.
బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డోంట్ ప్లాన్, ఐ ఓన్లీ ప్రే. ఎందుకంటే నాకు ప్లాన్ చేసుకునే అంత జ్ఞానం లేదు నాకు. I don't have the strength, the capacity, the wisdom to plan. What all the thing that I know is pray. And then నాకు అర్థమైంది ఏంటంటే, none of those prayers failed. Hallelujah. Hallelujah. నా ప్లాన్స్ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ నా ప్రార్థనలు ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా. ఓ బాయ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో నాకు జ్ఞానం లేదు, నాకు డబ్బులు లేవు, నాకు ఇది లేదు. లేదు, మీకు ఉండాల్సింది యెహోవా అంటే భయం, దేవుని వాక్యం అంటే దిగులు. ఈ రెండే దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి టాప్ ఆఫ్ ద వరల్డ్ కూర్చోబెడతాడు. Come on, hallelujah, hallelujah. Come on, somebody give the Lord the loudest shout of praise for the next 30 seconds. Come on, hallelujah, 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 hallelujah. God will make you sit on the top of the world. Come on, hallelujah. మీరు నా విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధమైనదని ఆచరించిన ఎడల దేశం యొక్క ఉన్నత స్థలములో నేను మిమ్మల్ని ఎక్కించి యాకోబు యొక్క స్వాస్యమును నేను మీకు ఇచ్చేదను అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మే గాడ్ మేక్ యువర్ సన్స్ సిట్, మేక్ దెమ్ రైడ్ ఆన్ ద హైట్స్ ఆఫ్ దిస్ నేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ దేశమే కాదు, ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. Come on, let's pray 2 minutes. మీ స్వరమంతా వినపడేలాగా I want you to throw both your hands towards heaven. మీ రెండు చేతులు ఆకాశం వైపు ఒక్కసారి విసిరేసి ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితాన్ని 2025 సంవత్సరాలు మీకు అప్పగిస్తున్నాను. I want to be a sticker to your ways. I want to see the manifestation of your glory in my life. నా జీవితంలో నీ యొక్క మహిమను నేను చూడాలని ఆశిస్తున్నాను తండ్రి. అయ్యా, నాకు నీవే ఆశ్రయము. Lord, I fear you. I choose to fear you. నేను నిన్నే భయపడటానికి నేను ఈ రోజున చూస్ చేసుకుంటున్నాను తండ్రి. I choose to fear you. I choose to dread you. నాయన, నీవంటేనే దిగులు పడాలని ఆశిస్తున్నాను తండ్రి. నీ వాక్యము గురించి, అయ్యో నేను దీన్ని చేయలేకపోయాను, దీన్ని ఏ మేరకు చేశాను లార్డ్, ఇంక ఏమి నా మైండ్లో పెట్టుకోదలుచుకోలేదు తండ్రి. I don't want to think about what Nabal is speaking, what that person is saying, what my friends are saying, what people are saying. మనుషులు ఏ శాపవచనాలు నా జీవితం గురించి మాట్లాడుతున్నారో, నా మీద పలుకుతున్నారో, నా కుటుంబం మీద పలుకుతున్నారో, నాయన నేను వాటిని పక్కన పెట్టేస్తాను. ఎస్ నాయన, నీ దగ్గర ఉన్న జీవపు మూటలో నా ప్రాణమును దాచిపెట్టి ఉంచుము తండ్రి. నీ దగ్గర ఉన్న జీవపు ఊటలో, ఓ కమ్ ఆన్, హల్లెలూయా. ఓ బై దిస్ వర్డ్ ఐ క్యాన్సిల్ డెత్, premature deaths, unwanted deaths, unwanted accidents over your people in the mighty name of Jesus. నీ బిడ్డల మీద విరగొడుతున్నాను తండ్రి. And I speak breakthroughs and breakthroughs and breakthroughs and breakthroughs. Hallelujah. దావీదు దినములన్నిటిలో కీడును ఏ రీతిగా తీసివేశావో, నాయన మా దినములన్నిటిలో నుంచి కీడును తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. Hallelujah. Oh, thank you, Father. Lord, cause each one of us to prepare a sanctuary, a womb to birth the promise, a place to birth the promise. వాగ్దానము కనుట్టినట్లుగా ఒక స్థలమును మేము సిద్ధపరచుకునే విధముగా మీ సన్నిధిలో మేము నిత్యము కనపడినట్లు సహాయం చేయండి. That each one here would be a sign and a wonder to the people around us. మా చుట్టూ ఉన్న ప్రజలకు మేము సూచనలుగా, మహత్తులుగా, సైన్యములకు అధిపతి యెహోవా వలన కనపరచబడినట్లు కృపను అనుగ్రహించండి తండ్రి. In Jesus' mighty name, everybody shout a loud amen. Come on, somebody, hallelujah. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇక్కడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.